అన్న ఏం పేరు అన్న? మహేష్. ఎట్లా ఉందన్న ఫ్రీ బస్సు అయితే మన తెలంగాణలో అయితే బస్ అనేది అది తలకాయ లేనోడు చేసే పని. ఎవడు గెలవడం కోసం ఇంకోడిని దొక్కడం అంతే. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ అధికారంలో రావాలంటే ఏదైనా ఒకటి ఫ్రీ ఇయ్యాలి. ఆ ఫ్రీ పెట్టేసి జనాన్ని సోమరిపోతులు చేయడం తప్ప ఇంకో వేరేదేం లేదు. ఇక్కడ 7,00,000 మంది ఆటో డ్రైవర్లు బతుకులు రోడ్డు మీద పడుతున్నాయి. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ వాళ్ళకి చాలా ఎఫెక్ట్ పడుతుంది. కొంతలో కొంత హైదరాబాద్ సిటీలో నడిపే ఆటో డ్రైవర్ల పరిస్థితి పర్వాలేదు. అంటే అంత పర్వాలేదేం కాదు. ఇక ఈఎంఐలు ఉన్నాయంటే కట్టుకోలేని పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఏ గవర్నమెంట్ చూడు ఆటోని కడుపు కొట్టడానికే ముందుకొస్తుంది. ఈయన తొక్కడం వాడు రావడం అధికారంలో రావడం ప్రతిదీ ఉచితం ఉచితం ఉచితం. జనాలు ఎంత ఉచితంగా ఇచ్చినా అవి తీసుకుంటూనే ఉంటారు. ఇంకా ఉచితంగా కావాలంటారు. ఒక్కసారి రీజనబుల్గా ఆలోచిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినట్టుగా ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ చేయలేదు. ఎందుకంటే మాకు మీటర్ కోసం మేము కొట్లాడినప్పుడు మినిమం 8 రూపాయల నుంచి 20 రూపాయలు చేంజ్ చేసి అప్పుడు న్యాయంగా నడిపినాం మేము. ఈ మధ్యలో ఎప్పుడైతే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చి మా బతుకుల్ని నాశనం పట్టించింది. వాడేంది సార్ ఒక టైంలో ఒక రేటు పెడతాడు, ఒక టైంలో ఒక రేటు పెడతాడు. మళ్ళా ఒక 200 కిరాయి కొట్టినామంటే 60 రూపాయలు వాడే తింటాడు. ఇక మాకేం మిగిలింది? అసలు వాడు ఎవడు మిడిల్ క్యాండిడేట్ మాకెందుకు? డైరెక్ట్ మీటర్లను కంటిన్యూ చేయొచ్చు కదా. 13 ఏళ్ళు అయితే అది మీటర్లు బంద్ అయ్యి అది సోయలేదా? వాడు ఫిట్నెస్ బంద్ చేసి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు మళ్ళీ ఫిట్నెస్ ఇచ్చిండు. డైలీ 50 రూపాయలు ఫైన్ అన్నాడు. ధర్నాలు చేస్తే అది తగ్గించిండు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ముందు కూడా మేము కూడా మళ్ళీ ధర్నాలు చేయాలన్నా? మా బతుకులు అయితే నిజంగా దారుణంగా ఉన్నాయంటే దారుణంగా ఉన్నది. ఒకరు గెలవడం కోసం ఒకరిని తొక్కడం అనేది న్యాయం కాదు. పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు, మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, న్యాయం చేస్తాం మా కుటుంబ సభ్యులు అని. మొన్న మీటింగ్ అయింది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో. ఓలా ఊబర్ స్విగ్గీ జొమాటో వాళ్ళతో మాట్లాడిండ్రు కానీ ఒక్క డ్రైవర్నైనా ఒక్క యూనియన్ మెంబర్నైనా గేట్ లోపల రానిచ్చిండ్రా? ఇది ఎవరిని పిలవలేదు. పిలిచి మమ్మల్ని గేట్ లోపలికి కూడా రానియలే. నీ సమస్యలు పరిష్కరిస్తాం అని అక్కడ కూర్చుండి చెప్తున్నాడు కానీ పిలిచి వాస్తవంగా పిలిచి అడిగినరా? ముఖ్యంగా మా సిటీ పర్మిట్ 3 లక్షలు ఉంది. డిస్టిక్లో ఒక బండి కొనుక్కోవచ్చు, 2,80,000 పెడితే ఒక బండి వస్తుంది. ఓపెన్ పర్మిట్ ఉంది. అక్కడ బండ్లన్నీ ఇక్కడికి వచ్చి నడపడం వల్ల డిస్టిక్ బండ్లు ఎక్కువైపోయినాయి. సిటీ బండ్లు 1,55,000 ఉన్నాయి. ఇవి కాకుండా 2 లక్షల బండ్లు అదర్ డిస్టిక్ బండ్లు ఉన్నాయి. వాటికి ఇక్కడ పాసింగ్ లేదు. పాసింగ్ ఇచ్చి ఇక్కడ నడిపించుకుంటున్నారు. ఇక్కడ మేము 3 లక్షలు పెట్టి పర్మిట్ తీసుకొని బండ్లు నడిపి ఈఎంఐలు కట్టలేక నానా అవస్థలు పడుతుంటే ఆ డిస్టిక్ బండ్లకు ఎట్లా అలౌట్ చేస్తాడు వాడు? కొంచెమన్నా సెన్స్ ఉండదా? వాటిని కంట్రోల్ చేయలేరా? ఆన్లైన్ ఏంది సార్? ఆన్లైన్ ఒక విధంగా ఆన్లైన్లో చెప్పులు కొన్నా కూడా తక్కువ రేటే ఉంటాయి. వాడు కాంపిటీషన్ మీద వాడు మూవ్ అవుతాడు. ఇంకొకటి, ఈ మీటర్లు ఎందుకున్నాయి సార్ ఆటోలకి? ఆ మీటర్లను కంటిన్యూ చేయాలి కదా. 13 ఏళ్ళ నుంచి మీటర్లు కంటిన్యూ చేస్తలేరు. ఆర్టీఓ డిపార్ట్మెంట్ కానీ ఏది కానీ అసలు పట్టించుకుంటలేరు. గవర్నమెంటే పట్టించుకుంటలేదు. మాకు కావాల్సింది మీటర్ సార్. మినిమం 30 రూపీస్ కావాలి. పర్ కిలోమీటర్ 15 రూపీస్ ఇస్తే ఏ ఒక్క డ్రైవర్ అయినా సరే మీటర్ వేసుకొని పోతాడు. ఆన్లైన్ కూడా ఉండాలి సార్. కొంతమంది చేతగాని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఇంటి దాకా రావాలి. అలాంటి వాళ్ళకు బుకింగ్లో తీసుకెళ్ళచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళకు 20-30 రూపీస్ ఎక్స్ట్రా పేమెంట్ వాళ్ళకు కొట్టాలి. వాడు మీటర్ కన్నా తక్కువ రేటు చూపించి ఆన్లైన్లో ఎవరైనా ఆన్లైన్లోనే పోతారు. మళ్ళీ దానిలో కమిషన్ తింటాడు. ఓలా ఊబర్స్ ద్వారా కూడా కమిషన్స్ వాళ్ళకి ఎక్కువ వెళ్తుంది, డ్రైవర్లకి ఏం రావట్లేదు. ఇప్పుడు నేను పొద్దున బాచుపల్లి పోతే 180 రూపీస్ వచ్చింది సార్. ఒకప్పుడు 300 రూపాయలు ఇచ్చేవాడు, ఇప్పుడు 180 రూపీస్ వచ్చింది. దానిలో 35 రూపీస్ వాడు కట్ చేసుకున్నాడు. ఇంకా నాకేం మిగిలింది సార్? ఇప్పుడు ఆ బస్ స్టాండ్లో చూసుకుంటే చాలా రద్దీగా ఉన్నాయి, ఆటో స్టాండ్లో చూసుకుంటే ఆటోలన్నీ ఖాళీగా ఉన్నాయి. మరి మీరు ఎలా ఎలా తీసుకుంటారు? రద్దీగా ఉన్నాయంటే ఫ్రీ అంటే ఎగబడుతున్నారు జనాలు. ముఖ్యంగా గవర్నమెంట్ ఏ విధంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుందో మాకు తెలియదు కానీ నా ఒపీనియన్ ప్రకారం అయితే స్టూడెంట్స్కి ఫ్రీ పెట్టి సీనియర్ సిటిజన్స్కి ఫ్రీ పెడితే మిగతా వాళ్ళకు 50% డిస్కౌంట్ పెట్టినా కూడా గవర్నమెంట్కి ఓట్లు వేసేవాళ్ళు. యాక్చువల్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద కొంత వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ని నిలబెట్టాలని చెప్పేసి జనం అనుకున్నారు, నిలబెట్టినారు. మరి ఇక్కడ 7 లక్షల మంది ఆటో డ్రైవర్ల బతుకులు అన్యాయం అవుతుంటే ఇన్ని రోజులైంది ఒక్కరైనా మాట్లాడరా? మాట్లాడితే అక్కడ కూర్చుండి మేము న్యాయం చేస్తాం మా కుటుంబ సభ్యులు అంటారు. ప్రధానమైన అంశం ఏంటంటే మాకు అదర్ డిస్టిక్ బండ్లు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఓలా ఊబర్ని కంట్రోల్ చేయాలి. అవి వచ్చినాయి క్యాబ్ల కోసం వచ్చినాయి. క్యాబ్లకు పెట్టుకో, మేము కాదంటలేం. వాళ్ళంటే మా లెక్క మేము డైరెక్ట్గా ప్యాసింజర్లను అడగలేరు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఒక ఆన్లైన్ ఉండాలి, వాళ్ళ రేటు వాళ్ళకు ఉండాలి. మాకు మీటర్ రేట్ కంటే ఆన్లైన్లో బుకింగ్ ఎక్కువ ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు. తక్కువ ఉంటే ఎవరైనా బుకింగ్లో పోతారు కదా. బుకింగ్లో పోయినప్పుడు ఏమవుతుందంటే
ఆ కస్టమరు ఏదైతే ఇస్తారో డబ్బులు దాంట్లో మైనస్ బ్యాలెన్స్ పెట్టి వాడే తింటున్నాడు ఎక్కువ. వాడు అవసరాన్ని బట్టి పీక్ అవర్స్‌లో ఓ రేటు, సాయంత్రం మధ్యాహ్నం ఓ రేటు, సాయంత్రం ఓ రేటు, మిడ్‌నైట్ ఓ రేటు ఇట్లా ఏస్తున్నాడు. ఎంత వరకు పడిపోయిందంటారు? మీ రోజు ఆదాయంలో ఎంతవరకు పడిపోయింది? మినిమమ్‌గా అన్ని ఖర్చులు పోంగా డైలీ రూ. 1000 వరకు సంపాదించుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ రూ. 1000 కూడా వస్తలేవు సార్. 500 నేను ఉదయం నుంచి నడిపిస్తున్నా. ఇప్పటి వరకు నాకు 400 అయినాయి. దాంట్లో పెట్రోల్ పైసలు అన్నీ తీస్తే నాకు 200 ఉంటాయి. అలా సాయంత్రం వరకు చేస్తే ఓ 400, 500, 600లలో ఆగిపోతుంది బండి. హ్మ్. మేము ఈఎంఐలు ఎట్లా కట్టాలి? ఒక ఈఎంఐ 13,000 ఉంది. 13,000 ఈఎంఐ ఉంది. మరి ఈ ఈఎంఐ ఎట్లా ఎళ్ళాలి? ఇంటి కిరాయి 5,000 ఎట్లా ఎళ్ళాలి? పిల్లల స్కూల్ ఫీజులు ఎట్లా ఎళ్ళాలి? భారీగా పెరిగిన స్కూల్ ఫీజుల్ని కంట్రోల్ చేయలేక ఆ! ఈ గవర్నమెంట్‌లో మాకు ఉంటే ఏంటి? లేకుంటే ఏంటి? ఒక ఆటో డ్రైవర్‌గా పెట్రోల్ రేటు, డీజిల్ రేట్ అయితే చాలా ఎక్కువైపోయినాయి. వాటి గురించి ఏమంటారు? పెట్రోల్ రేటు, డీజిల్ రేట్ ఎక్కువైందంటే సెంట్రల్ నుంచి అని వీళ్ళు చెప్తారు. నా ఉద్దేశం ప్రకారంగా పెట్రోల్, డీజిల్ అన్నీ కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే అందరికీ న్యాయం జరుగుతది. నరేంద్ర మోడీ గారు కోరినట్టు జీఎస్టీ పరిధిలో పెట్రోల్ ఉంటే అందరికి సముచిత రేట్‌లోనే వస్తది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. దేశాన్ని 10 ఏండ్లలో చాలా ముందుకు తీసుకెళ్ళిన నరేంద్ర మోడీ గారు ఎన్నో విషయాలలో ఆలోచించిండు. ఇప్పటికి దేశంలో 13,00,00,000 మందికి ఇండ్లు కట్టించిండు. ఇవన్నీ చేసిండు. సరే ఓకే. ఆయన ఇప్పుడు అధికారంలో రాలేదనుకో. అది ఏందంటే జనంలో ఒక ప్రెజెంట్ ఫ్రీ అనేసరికి కొంచెం ఇంప్రెస్ అయ్యి ఓట్లేసిండ్రు. టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా గతంలో ఆటో వాళ్ళని ఇలాగే అన్యాయం చేసింది కాబట్టి ఈసారి ఆటో డ్రైవర్లు ఎవరు ఓటు వేయలేదు. వాస్తవం అది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది. ఇలాగే చేస్తే రేపు మళ్ళీ మేము కూడా ధర్నాలు చేయాలి. మళ్ళా మా బతుకులు రోడ్డు మీద ఆఖరికి ఎటు తిరిగి మాయే రోడ్డు మీద పడుతున్నాయి గానీ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచు? నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను. మాలాంటోళ్ళను కూడా ఆలోచించండి సార్. మిమ్మల్ని కోరి తెచ్చుకున్నాం. మా బతుకులు అన్యాయం చేయకండి. దయచేసి చేయకండి. మా సిటీకి ఒక రూల్ ఉంది. 2002 జీవో ప్రకారంగానే మూవ్ కావాలి. సిటీ పర్మిట్ బండ్లు మాత్రమే ఇక్కడ అలౌట్ చేయాలి. అదర్ డిస్ట్రిక్ట్ బండ్లను మాత్రం మీరు పాసింగ్ ఇవ్వకూడదు. వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో మీరు చేయండి. ఇల్లీగల్‌గా అక్కడ గ్యాస్ బండ్లు అమ్మడం నేరం. అది ఇల్లీగల్ గ్యాస్ బండ్లు అమ్మి అక్కడ పాసింగ్ లేని బండ్లను ఇక్కడ వచ్చి నడుపుతున్నాయి. వాళ్ళేమంటారు మేమెట్లా బతకాలని వాళ్ళంటారు. కానీ ఇక్కడ బండి తీసుకోవచ్చు. ఇక్కడ పర్మిట్ రేట్లు తగ్గించాలా ముందు 3 lakhs. నాట్ ఏ జోక్ ఇది. సిటీ పర్మిషన్ 3 లక్షలు ఉంది. 3 లక్షలు పర్మిట్ రేటు. షోరూమ్ రేటు అంతా కలిపితే 5,50,000 పడుతుంది ఒక ఆటో కొనుక్కొని. ఇక మేము పిల్లల బతుకులేమో మా బతుకులు అంతే నిజంగా చెప్పుకునేటట్టు లేదు సార్. సీఎం గారు మీరే ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నా.